వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. స్టార్టప్లో ఉండే డిఫరెంట్ పాయింట్స్ ఏంటి, మనం కన్సిడర్ చేయవలసిన ఫ్యాక్ట్స్ ఏంటి, అసలు ఒక స్టార్టప్ని ఎలా సక్సెస్ చేయాలి, దానికోసం మనం స్టార్టప్ మారథాన్ అని ఒక సిరీస్ని డిజైన్ చేసి 365 డేస్ ఎవ్రీడే ఒక టాపిక్ కింద మీ ముందుకి ఒక్కొక్క కాన్సెప్ట్ని తీసుకొస్తున్నాం. అలా స్టార్టప్ మారథాన్లో January 5, 2025 ఈ డేట్ మనం తెలుసుకోబోతున్న టాపిక్ స్కిల్ సెట్ ఆఫ్ అన్ ఆంటర్ప్రెన్యూర్. ఆంటర్ప్రెన్యూర్కి స్కిల్ సెట్ అవసరమా? ఎస్. ఎందుకంటే మీ లైఫ్లో యాజ్ అన్ ఎంప్లాయీగా మీరు ఫేస్ చేసే స్ట్రగుల్స్ కన్నా యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ మీరు ఫేస్ చేసే స్ట్రగుల్స్ ఒక 100 times 500 times ఈజీగా ఎక్కువ ఉంటాయి. ఇందులో తగిలే దెబ్బలు కానీ, వాటిని రాటదేలడం కానీ, వాటి నుంచి మనం నేర్చుకోవడం కానీ, మళ్ళీ సక్సెస్ అవ్వడం కానీ చాలా లాంగ్ జర్నీ ఉంటుంది. సో ఈ లాంగ్ జర్నీలో అసలు ఒక ఆంటర్ప్రెన్యూర్గా క్లిక్ అవ్వాలంటే మీకు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ద వెరీ ఫస్ట్ పాయింట్, అసలు ఖచ్చితంగా ఒక ఆంటర్ప్రెన్యూర్కి ఈ స్కిల్ అయితే మస్ట్ అండ్ షుడ్. దట్ ఈస్ నథింగ్ బట్ సేల్స్. బిజినెస్లో ఇద్దరు కోఫౌండర్స్ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఓ కోఫౌండర్కి సేల్స్ తెలియాలి. ఒకరు ఆపరేషన్స్లో చాలా బాగా చేస్తారు, ఒకరు టెక్నాలజీ బాగా డెవలప్ చేస్తారు, ఉపయోగం లేదు. ఖచ్చితంగా ఇద్దరిలో ఎవరో ఒకరికి సేల్స్ మీద గ్రిప్ ఉండాలి. సేల్స్ కనుక తెలియకపోతే మీ బిజినెస్ ఫెయిల్ అవుతుంది. అండ్ సేల్స్ కోసం మనం ఎటువంటి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్నో, సేల్స్ ఎగ్జిక్యూటివ్నో, సేల్స్ మేనేజర్ మీద డిపెండ్ అవ్వలేం. ఫస్ట్ మీరు సేల్స్ బాగా చేసి, వాటిని పెర్ఫామ్ చేసి, వాటిని ఇంక్రీజ్ చేసి, మోడల్ డిజైన్ చేసి, అప్పుడు ఎంప్లాయీని ఆన్బోర్డ్ చేసుకుని వాడికి వర్క్ అసైన్ చేయాలి తప్పించి ఫస్ట్ నేను ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ని పెట్టుకుంటే నాకు సేల్స్ అయిపోతాయి, అది జరగదు మార్కెట్లో. సో ఖచ్చితంగా ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్కి సేల్స్ ఏంటో తెలియాలి. సేల్స్ లేకపోతే మీ బిజినెస్ ఫెయిల్ అవుతుంది. మీరు సపోజ్ సింగిల్ ఫౌండర్ అనుకోండి, మీరు సేల్స్ నేర్చుకోండి. లేదా మీకు ఒక కోఫౌండర్ ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరిలో ఒకరైనా సేల్స్ నేర్చుకోండి. లేదా 4-5 కోఫౌండర్స్ ఉన్నారనుకోండి, అందులో కూడా ఒకరిద్దరు ఖచ్చితంగా సేల్స్ తెలుసుకోండి. సేల్స్ తెలుసుకోకుండా మీ బిజినెస్ క్లిక్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. నెక్స్ట్, రెండో పాయింట్ మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయవలసింది, ప్రతి ఆంటర్ప్రెన్యూర్కి లీడర్షిప్ స్కిల్స్ అయితే ఉండాలి. ఈ లీడర్షిప్ చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఇట్ ఈస్ ఎ ఓషన్. మార్కెట్లో చాలా ఆర్గనైజేషన్స్ మీకు లీడర్షిప్ స్కిల్స్ నేర్పిస్తూ ఉంటారు. చాలా బుక్స్ చదువుకొని కూడా మనం లీడర్షిప్ నేర్చుకోవచ్చు. బట్ లీడర్షిప్ ఈజ్ ఎ స్పాంటేనియస్ థింగ్. మనం కావాలని మార్కెట్లో లీడర్స్ని తయారు చేయలేం. బై బర్త్, బై ఇన్బిల్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ కొంతమందికి వస్తాయి. బై ప్రాక్టీస్ మనం కొంత నేర్చుకోవచ్చు. లోపల ఫైర్ లేకుండా బయట నుంచి మనం దాన్ని పాలిష్ చేయలేం. ఎందుకంటే బిజినెస్ అన్నాక చాలా కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఒక్కొక్కసారి టీం సరిగ్గా పెర్ఫామ్ చేయరు, ఒక్కొక్కసారి క్లయింట్స్ నుంచి మనకి కొత్త ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, పొలిటికల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, సోషల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, మనకి తెలియకుండానే ఏ హుదుహుదో లేదంటే లాక్డౌన్ లాంటి కొత్త సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. అలాంటప్పుడు యాజ్ ఎ కంపెనీ కోఫౌండర్, యాజ్ ఎ కంపెనీ ఫౌండర్, యాజ్ ఎన్ ఎంటర్ప్రెన్యూర్ మీరు మీ టీంతో ఎలా పెర్ఫామ్ చేయించుకున్నారు, మీ క్లయింట్స్తో ఎలా బిహేవ్ చేశారు, కన్సిడరేషన్స్ని ఎలా వ్యాలిడేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా బిజినెస్ చేసేటప్పుడు ప్రతి ఆంటర్ప్రెన్యూర్కి లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి. లీడర్షిప్ లేకుండా నేను జస్ట్ బిజినెస్ని రన్ చేస్తాను, నా కోఫౌండర్ ఉన్నాడు చూసుకున్నాడు, అలా ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. ఖచ్చితంగా మీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటేనే బిజినెస్ క్లిక్ అవుతుంది. మూడోది, కాన్స్టెంట్ లెర్నింగ్. బిజినెస్లో ఉండేటప్పుడు మీరు ఎటువంటి ఐఐటి, ఐఐఎం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఒక బీ స్కూల్ నుండి వచ్చినా, ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చినా, లేదా టాప్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా, నా జీవితంలో ఇంకా చదువుకోవాల్సింది ఏమీ లేదు అని మాత్రం అనుకోకండి. ఎవ్రీ 2 yearsకి 3 yearsకి మనం ఏదో ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలి. కాన్స్టెంట్ లెర్నింగ్ ఉండాలి. అండ్ ఎవ్రీ 6 monthsకి 1 yearకి కొత్త కోర్సులు చేసుకుంటూ వెళ్ళకండి. దానివల్ల కూడా ఏమీ ఉపయోగం లేదు. ఎందుకంటే మీకు ఒక విషయం తెలుసుకోవడానికే 6 months to 1 year పడుతుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకొక 2 నుంచి 3 years పడుతుంది. ఓవర్ నైట్ మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకొని మార్నింగే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కుదరదు. ఎందుకంటే అందులో చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి. వాటిని ఎలా కన్సిడర్ చేయాలి, అవి మనకి పాసిబుల్ అవునా కాదా, అది మనం నిజంగా చేయగలమా లేదా, ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ మీకు పబ్లిక్ స్పీకింగ్ రాదు అనుకోండి, ఒక పబ్లిక్ స్పీకింగ్ సెషన్ ఏదైనా అటెండ్ అయ్యి ఒక 1 month 2 months కోర్స్ చేసి దాన్ని కనీసం 2 years ప్రాక్టీస్ చేయండి. లేదా మీకు నెట్వర్కింగ్ అంత బాగా రాదు, దాని మీద ఏమైనా బుక్స్ లేదా కోర్స్ చదివి కనీసం 1 year 2 years ఇంప్లిమెంట్ చేయండి. సేల్స్ నిజానికి బాగా రాదు, ఏదైనా సేల్స్ వర్క్షాప్ అటెండ్ అయ్యి సేల్స్ బుక్ చదివి 1 year 2 years సేల్స్ని టెస్ట్ చేయండి. లేదు డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషనే రాదు, ఈరోజు మేము ముందు స్క్రీన్ మీద నిలబడి మాట్లాడుతున్నాం, చాలామందికి కంటెంట్ క్రియేషన్ రాదు. కోర్స్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది, విజువలైజేషన్ ఎలా ఉండాలి, ఎడిటింగ్ ఉండాలి, ఇది కూడా చాలామందికి తెలియదు. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, ఎక్కడైనా చిన్న చిన్న వర్క్షాప్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ కాన్స్టెంట్గా కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. ఇది ప్రతి బిజినెస్లోనే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి. ఈ
లెర్నింగ్ మెంటాలిటీ లేకపోతే బిజినెస్లో క్లిక్ అవ్వడం చాలా కష్టం. సో ఎవ్రీ 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి కాన్స్టెంట్గా ఏదో ఒక విషయాన్ని నేర్చుకోండి. సో లెర్నింగ్ అనేది ఒక బిజినెస్కి యాజ్ ఏ ఆంటర్ప్రెన్యూర్ కంపెనీ ఫౌండర్కి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, 4th పాయింట్. దిస్ ఈజ్ సింప్లీ కాల్డ్ లెమన్ యాడ్. అందరికీ తెలుసు కదా, ఒక సామెత ఉంటుంది, ఇఫ్ లైఫ్ గివింగ్ యూ లెమన్స్ మేక్ ఇట్ ఎ లెమన్ యాడ్. దాని మీనింగ్ ఏంటంటే ఆంటర్ప్రెన్యూర్షిప్లో ప్రతిసారి మీకు అవసరమైనవన్నీ దొరకవు. మీ కళ్ళ ముందు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్స్ నుంచి మనం కొత్తగా ఏం డిజైన్ చేసుకోగలం అని తెలుసుకోగలిగితే ఈ పాయింట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకు మనం ఇఫ్ యూ హ్యావ్ ఎ లెమన్ మేక్ ఇట్ ఎ లెమనాడ్ అని చెప్పామంటే, ఇందాక నేను చెప్పినట్టు ఒక్కోసారి టఫ్ సిచ్యువేషన్ వస్తుంది, ఒక్కోసారి స్టాక్ సేల్ అవ్వకపోవచ్చు, ఒక్కోసారి మన ప్రొడక్ట్ సేల్ అవ్వకపోవచ్చు, ఒక్కోసారి ఇన్వెస్టర్ సైడ్ నుంచి కానీ కస్టమర్ సైడ్ నుంచి కొన్ని ఇష్యూస్ రావచ్చు, ఒక్కోసారి టీం నుంచి కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయి. లేదు అంతా బాగానే ఉంది, బట్ ఏదో ఒక మార్కెట్ రీజన్ వల్ల మనం కరెక్ట్గా సేల్స్ చేయలేకపోయాం. అప్పుడు అసలు మీ చేతిలో ఉన్న రిసోర్సెస్ ఏంటి, లేదా ఏదైనా కొత్త దెబ్బ తగిలితే దాని నుంచి మనం ఎలా నేర్చుకోవాలి, ఎలా బయటికి రావాలని ఆలోచించండి. అంతే తప్ప అస్తమానం బాధపడుతూ కూర్చోవద్దు. ఆంటర్ప్రెన్యూర్కి అస్సలు అది ఉండకూడని పాయింట్ ఏంటంటే, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మనం బయటికి రావాలి, కొత్తగా ఏదో ఒకటి తయారు చేసుకోవాలి. ఈ రెండూ లేకపోతే మళ్ళీ ఆంటర్ప్రెన్యూర్షిప్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. ఆల్వేస్ టేక్ అ డెసిషన్ మేకింగ్. మీ ముందు ఒక బ్యాడ్ వే ఉందనుకుందాం, లేదు ఒక స్ట్రైట్ వే ఉందనుకుందాం. ఇలా ఉన్నప్పుడు మీరు ఏ డెసిషన్ తీసుకుంటారు? అసలు చాలామందికి డెసిషన్ మేకింగ్ అనేది పెద్ద ఛాలెంజ్ అండి. ఆంటర్ప్రెన్యూర్షిప్లోనే కాదు, ఇన్ జనరల్ లైఫ్లో కూడా. ఒక హోటల్కి వెళ్ళి, రెస్టారెంట్కి వెళ్ళి ఏ ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలి, ఒకటి ఆర్డర్ పెట్టేలోపు ఇది కాదు ఇంకోటి బాగుంటుందేమో, ఇది కాదు మూడోది బాగుంటుందేమో, ఈ మూడు నాకు తెలియట్లేదు మీరు ఏదైనా చెప్పండి. మీరు చెప్పిన తర్వాత కూడా ఇది బాగోదేమో, మళ్ళీ కొత్తగా ఏమైనా ఆర్డర్ చేద్దాం. లేదు ఒక షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఈ డ్రెస్ బాగుంటుందా, ఈ డ్రెస్ బాగుంటుందా, కారు కొనుక్కునేటప్పుడు ఇది బాగుంటుందా, మొబైల్ కొనేటప్పుడు ఇది బాగుంటుందా, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఆంటర్ప్రెన్యూర్షిప్లో అది అస్సలు పనికిరాదు. మీరు టైం డిలే చేస్తున్న కొద్దీ, మీ డెసిషన్ డిలే అవుతున్న కొద్దీ ఆ ఇంపాక్ట్ మీ బిజినెస్ మీద చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో ఆల్వేస్ యూ విల్ బి ఏ గుడ్ డెసిషన్ మేకర్. నిజానికి ఏదో మూవీలో చెప్పినట్టు డెసిషన్ అనేది ఈ రోజు మనకు రైట్ అనిపిస్తుంది, రేపు రాంగ్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఈ రోజు మనం తీసుకున్న రాంగ్ డెసిషన్స్ రేపటికి రైట్ కూడా అవుతాయి. అది మనం కన్సిడర్ చేయలేం. బట్ ఆ రోజుకున్న సిచ్యువేషన్ బట్టి, ఆ రోజు మనకున్న మైండ్ సెట్ని బట్టి, మనకున్న అనాలిసిస్ని బట్టి బ్లైండ్గా డెసిషన్ తీసుకోకుండా, మరీ నోటుకు వచ్చిన డెసిషన్ తీసుకోకుండా, కోపంతోనో ఈగోతోనో డెసిషన్స్ తీసుకోకుండా, కొంచెం ఆలోచించి ఏదో ఒక డెసిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకున్న దానికి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం అందులో వచ్చే సిచ్యువేషన్స్ని మళ్ళీ మనం సాల్వ్ చేయగలగాలి. సో ఆంటర్ప్రెన్యూర్షిప్లో డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డెసిషన్ మేకింగ్ లేకపోతే మనం బిజినెస్ చేయడం చాలా కష్టం అవుతుంది. అండ్ బీ అన్ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్. చూడండి, ఒక ఇమేజ్, ఒక లీడరు ఒక పొలిటికల్ స్పీచో లేదంటే లీడర్షిప్ స్పీచో స్టేజ్ మీద నిలబడి మాట్లాడేటప్పుడు ఏది పడితే అది మాట్లాడితే ఎదుటి వాళ్ళకి అర్థం అవుతుందా? దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, చెప్పే విధానం ఉంటుంది, స్టోరీ టెల్లింగో, నెరేషనో, లేదంటే ఎఫెక్టివ్ వర్డ్స్ని యూస్ చేయడం, ఎఫెక్టివ్ అనాలజీస్ని యూస్ చేయడం, ఏదో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు కూడా ఎఫెక్టివ్గా ఉండాలి. ఎస్పెషల్లీ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, you should be a effective speaker or effective communicator, not a regular communicator also. జస్ట్ ఇంగ్లీష్లో గంటసేపు అనర్గళంగా మాట్లాడేస్తే ఉపయోగం లేదు. అందులో ఎఫెక్టివ్ వర్డ్స్ ఎలా ఉన్నాయి అంటే, మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటి వాళ్ళకి ఒక థాట్ ప్రాసెస్ని కలిగించాలి. ఏదో ఫర్ ద సేక్ మాట్లాడకూడదు, ఏదో స్టేజ్ మీద నిలబడడం, మైక్ ఇచ్చారు లేదా కెమెరా ముందు నిలబడడం, ఏదో మాట్లాడమన్నారు అన్నట్టయితే మీ మాటలు ఉండకూడదు. ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి ఎఫెక్టివ్గా ఉండే విధంగా, అంటే అర్థం అవ్వాలి, తెలియాలి, ఆలోచించాలి, దాని నుంచి వాళ్ళ డెసిషన్స్ కూడా మారాలి. అలా ఒక ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది ఆంటర్ప్రెన్యూర్షిప్లో ఖచ్చితంగా ఉండాల్సిన పాయింట్. టైం మేనేజ్మెంట్, ఇది ఇండియాలో చాలామంది ఫాలో అవ్వని ప్రొసీజర్. ఫాలో అయితే మంచి విషయమే, ఫాలో అవ్వని ప్రొసీజర్. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, సపోజు హైదరాబాద్లో ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి వెళ్ళడానికి గంటన్నర ట్రాఫిక్ టైం పడుతుంది అనుకుందాం. మనం ఒక టైంకి 10 o'clock రీచ్ అవ్వాలి అంటే ఈ టైం వ్యాలిడిటీ ఎంతో చూసుకొని ఒక 2 hours ముందు 3 hours ముందు స్టార్ట్ అవ్వాలి. కానీ మనం 9:30కి స్టార్ట్ అయితే 10 o'clock మనం అనుకున్న ప్లేస్కి వెళ్ళాం. ఇది బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి సిటీస్లో అయితే ఇంకా చెప్పక్కర్లా. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఎప్పుడైతే మీ టైంని మీరు కరెక్ట్గా మేనేజ్ చేయలేకపోతారో ఎదుటి వాళ్ళ దృష్టిలో చాలా తక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ 1 minute, 5 minutes, 10 minutesలో పోయిన డీల్స్ చాలా ఉంటాయి చాలామందికి. వెళ్ళిన తర్వాత డీల్ వస్తుందా రాదా అనేది రెండో పాయింట్. ఫస్ట్, మీరు ఆన్ టైంలో ఉన్నారా? ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్తున్నారు, ఆన్ టైంకి వెళ్తున్నారా? ఫ్లైట్కి వెళ్ళేటప్పుడు మీకు నచ్చిన టైంకి వెళ్తారా, ముందే వెళ్ళి కూర్చుంటారా? సినిమాకి వెళ్ళేటప్పుడు ముందే వెళ్ళి కూర్చుంటారా, మీకు నచ్చిన తర్వాత, లేదంటే క్లైమాక్స్ అయిపోయాకో ఇంటర్వెల్ అయిపోయాకో వచ్చి కూర్చోరు కదా. ఎందుకు? మొదటి నుంచి క్లియర్గా చూడాలనుకుంటారు.
అదే ఎనర్జీని బిజినెస్లో కూడా పెట్టండి. క్లయింట్ 10 o'clock వస్తానంటే మీరు 9:50కో 9:45కో ఆ ప్లేస్లో వెయిట్ చేయండి, పర్వాలేదు, వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆ 9:45కి రీచ్ అవ్వాలంటే మనం ఇంటి దగ్గర ఏ టైంకి స్టార్ట్ అవ్వాలి, మనం ఎప్పుడు లెగాలి, ఎప్పుడు రెడీ అవ్వాలి, ఈ షెడ్యూల్ అంతా మీ దగ్గర ఉండాలి. ఎప్పుడు డిలే ఉండకూడదు. ఎంటర్‌ప్రెన్యూర్ ఖచ్చితంగా టైం లైన్స్ మెయింటైన్ చేయాలి. అవతల వాడి గురించి మీరు వదిలేయండి. వాడికి టైం సెన్స్ ఉందా లేదా అనేది మీరు కన్సిడర్ చేయొద్దు. ఎందుకంటే వాడు చేసే ప్రతి వెధవ పని మనం చేయలేం, వాళ్ళు చేసే ప్రతి మంచి పని మనం చేయలేం. మన సైడ్ నుంచి మనం ఎఫెక్టివ్గా టైం రూల్స్ ఫాలో అవుతున్నామా లేదా ఆలోచించండి. ఎందుకంటే ఈ టైం పంక్చువాలిటీ మీకు లేదు అనుకోండి, ఒకసారి 2 సార్లు కన్సిడర్ చేస్తారు, మూడోసారి అయితే మిమ్మల్ని ఎవరో పిలవరు. ఖచ్చితంగా వాళ్ళు ఫిక్స్ అవుతారు, వీడికి టైం సెన్స్ లేదు, అనుకున్న టైంకి రాడు, మనం ఇన్ని పిలక్కర్లేదు అనుకుంటారు. సో ఖచ్చితంగా టైంని మెయింటైన్ చేయడం బిజినెస్లో చాలా ఇంపార్టెంట్. దీని మీనింగ్ ఏంటి అంటే, యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ సపోజ్ మీరు ఒక సోలార్ బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకోండి, సోలార్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలి, లేదా ఎనర్జీ ఇండస్ట్రీ, సస్టైనబుల్ ఎనర్జీ లేదా గ్రీన్ ఎనర్జీ మీద మీరు ఒక స్టార్టప్ మొదలు పెడుతున్నారు అనుకోండి, ఇండస్ట్రీ సెక్టార్స్ ఏంటో, స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకోండి. ఈ ఇండస్ట్రీకి గవర్నమెంట్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తుంది, ఏ పాలసీలు ఇస్తుంది, ఏ సబ్సిడీలు ఇస్తుంది, లోన్లు ఎంత వస్తున్నాయి, ఇండియాలో ఎవ్రీడే పవర్ ఎంత జనరేట్ అవుతుంది, ఎన్ని పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, బయట నుంచి ఎంత పవర్ కొంటున్నారు, తయారు చేసిన పవర్ అందరినీ ఎవరికి ఇస్తున్నారు. ఇది ఒక సెక్టార్ స్పెసిఫికేషన్. ఇమేజ్ ఏంటంటే ఒక సెక్టార్ కోసం. లేదు మీరు ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు, నో అబౌట్ ఇన్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ది ఐటీ ఇండస్ట్రీ. ఇండియాలో ఐటీ కంపెనీలు ఎలా ఉన్నాయి, వాటి గ్రోత్ ఎలా ఉంది, బయట నుంచి వర్క్ని ఎలా అవుట్సోర్స్ చేసుకుంటున్నారు, ఇండియాలో ఐటీ కంపెనీ తాలూకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎంప్లాయ్ పాలసీస్, పేమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ నుంచి లేదా పబ్లిక్ నుంచి వచ్చే ఇష్యూస్ని ఎలా తట్టుకోగలం. లేదు ఇంకో ట్రావెల్ ఇండస్ట్రీ మొదలుపెట్టారు, గో త్రూ ఇన్ అండ్ అరౌండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దట్ పర్టికులర్ ఇండస్ట్రీ. ఏదో వేగ్గా నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, నేను స్టార్ట్ చేసేస్తే క్లిక్ అయిపోతా అని మాత్రం అనుకోకండి. ఇండస్ట్రీ సెక్టార్ గురించి, ఇండస్ట్రీ స్పెసిఫికేషన్స్ ఏంటో ఖచ్చితంగా తెలుసుకోండి. ఇండస్ట్రీ స్పెసిఫికేషన్స్ తెలియకుండా మన చేతిలో డబ్బులు ఉన్నాయని, మనకేదో చిన్న ఐడియా వచ్చిందని ఈ రెండింటిని బేస్ చేసుకొని మన మార్కెట్లో దిక్కకూడదు. ఖచ్చితంగా ఆ ఇండస్ట్రీ మీద మీరు చాలా వర్కౌట్ చేస్తేనే యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్గా మీరు క్లిక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇమేజ్ తాలూకా ఎగ్జాంపుల్ ఏంటి అంటే, యూ షుడ్ హ్యావ్ ఎ ఎమోషనల్ బ్యాలెన్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి బాగా బాధపడే సిచ్యువేషన్ ఉంటుంది, సర్ప్రైజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది, కోపం వస్తుంది, ఒక్కళ్ళ మీద బాధపడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, ఎటు మాట్లాడలేని పరిస్థితి కూడా వస్తుంది. ఇలా యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి. ఇంట్లో సిచ్యువేషన్ ఒకలా ఉంటుంది, ఫ్రెండ్స్ ఒకలా బిహేవ్ చేస్తారు, మీ రిలేటివ్స్ మీతో ఒకలా బిహేవ్ చేస్తారు, మీ ఇన్వెస్టర్స్ మీతో ఒకలా బిహేవ్ చేస్తారు, మీ ఎంప్లాయీస్ మీతో ఒకలా బిహేవ్ చేస్తారు. ఇలా మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునే వరకు యూ హ్యావ్ టు ఫేస్ డిఫరెంట్ ఛాలెంజెస్. యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ దిస్ ఈజ్ అ మస్ట్ పాయింట్. ఖచ్చితంగా మీరు డిఫరెంట్ పీపుల్ని, డిఫరెంట్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. బట్ ఎలా ఉన్నా సరే ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి. ఒక దగ్గర ఉన్న ఎమోషన్ తీసుకొచ్చి ఇంకో దగ్గర చూపించొద్దు. యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎప్పుడు కూడా ఒకే ఎమోషన్ని మెయింటైన్ చేయండి. ప్రతిదానికి తొందరగా రియాక్ట్ అవ్వడం, తొందరగా ఎగ్జైట్ అవ్వడం, తొందరగా బాధపడడం అలాంటివి చేయకండి. ప్రాబ్లం వచ్చినా ఒకేలా నిలబడండి, హ్యాపీ మూమెంట్ వచ్చినా ఒకేలా నిలబడండి, కొత్త వర్క్ ఆర్డర్ వచ్చినా ఒకేలా నిలబడండి. దట్ డజంట్ మీన్ మీరు ఎంజాయ్ చేయొద్దు లేదంటే బాధపడొద్దని నేను చెప్పట్లేదు. బట్ అది మార్కెట్‌కి అయితే కనిపించకూడదు. ఎందుకంటే ఆఫీస్‌లో మీరు వచ్చి కూర్చున్నారంటే మిమ్మల్ని చూసి మీ స్టాఫ్ అంతా వర్క్ చేస్తారు, మిమ్మల్ని చూసి మీ క్లయింట్ మీకు పేమెంట్ వేస్తాడు, మిమ్మల్ని చూసి మీ సిస్టర్ కన్సర్న్ కంపెనీస్ మళ్ళీ మీకు వర్క్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటాయి, మిమ్మల్ని చూసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అరే ఇది ఎంత బాగా బిజినెస్ చేస్తున్నాడు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చాలా గట్టిగా నిలబడ్డాడు, వదిలేదు, వీడికి మంచి ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంది అనుకోని ఇంకా ఫ్యామిలీ నుంచి కొత్త ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారవుతారు. మిమ్మల్ని చూసి బయట ఎక్కడైనా స్పీచెస్ ఇచ్చేటప్పుడు లేదా కాలేజెస్ నుంచో స్టూడెంట్స్ నుంచో లేదంటే మీ కో ఎంటర్‌ప్రెన్యూర్స్ అయినా, మీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో వేరే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అనుకుంటారు అరే వీడికి మంచి ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంది అందుకే బిజినెస్ ఇంత బాగా చేస్తున్నాడు, మనం ఇలా ఉండలేకపోతున్నామండి. ఖచ్చితంగా యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ మీకు ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండాలి. ఎమోషనల్ బ్యాలెన్స్ లేకుండా ప్రతి సిచ్యువేషన్కి రియాక్ట్ అవుతా, బాధ వచ్చిన ప్రతిసారి గంట సేపు గుక్క తిప్పకుండా ఏడుస్తా, ఇటువంటి మెంటాలిటీస్ అయితే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో పెట్టుకోవద్దు దయచేసి. ఖచ్చితంగా ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ ఫైనల్లీ ఆల్వేస్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ విజన్. ఈరోజు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే 6 నెలల్లో అన్నా ఇది 100 కోట్లు అయిపోద్ది అన్న. ఈరోజు సార్ బిజినెస్ స్టార్ట్ చేస్తే 2-3 ఏళ్లలో మనం ఒక 1000 కోట్లు చేసేస్తాం సార్ దాన్ని ఈజీగా. కొంతమంది అంటుంటారు సార్ ఏమీ అక్కర్లేదు సార్, రూపాయి పెట్టుబడి అక్కర్లేదు సార్, మనం ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే హ్యాపీగా సేల్స్ అయిపోతాయి సార్. అలాంటివి బిజినెస్లో అస్సలు జరగవు. బాగా గుర్తుపెట్టుకోండి, 1 ఇయర్లోని 2 ఇయర్స్లోని అసలు మనం సర్వైవ్ అవ్వడానికి టైం సరిపోద్దు. మనం అనుకున్న ఐడియాని మార్కెట్కి తీసుకురావడానికి 1 ఇయర్ పడితే ఆ ఐడియా మార్కెట్లో ఇంప్లిమెంట్ అవుతుందా అవ్వదా, టెస్ట్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, మార్కెట్ నుంచి ఎటువంటి ఇన్పుట్స్ వస్తాయి ఇవి తెలుసుకోవడానికి ఇంకొక 1 ఇయర్ పడుతుంది. సో ఫస్ట్ 1 to 2 ఇయర్స్ లేదా 2 to 3 ఇయర్స్
మీరు నిలబడడానికి ముందు ఆలోచించండి. బిజినెస్ స్టార్ట్ చేయడం ఎంత ఈజీయో ఎగ్జిట్ అవ్వడం కూడా అంతే ఈజీ చాలామందికి. ఎందుకంటే తొందరగా పెట్టేస్తారు, తొందరగా సక్సెస్ అయిపోదాం అనుకుంటారు. ఫెయిల్యూర్ రాగానే తొందరగా బయటకు కూడా వచ్చేస్తారు. ఎంత జట్ స్పీడ్లో అయిందో అది కూడా అంతే జట్ స్పీడ్లో అవుతుంది. బట్ మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా మినిమం 5 ఇయర్స్లో నేను ఏం చేయగలను, మినిమం 10 ఇయర్స్లో నేను ఏం చేయగలను అంటే కమింగ్ డౌన్ ద లైన్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ వచ్చేసరికి నేను ఈ మైల్ స్టోన్కి వస్తాను. 10 ఇయర్స్కి వచ్చిన తర్వాత నేను ఈ మైల్ స్టోన్కి వస్తాను. అలా 5 to 10 ఇయర్స్ లాంగ్ టర్మ్ విజన్ పెట్టుకున్నవాడు మాత్రమే ఆంటర్‌ప్రెన్యూర్‌గా క్లిక్ అవుతాడు. 1 ఇయర్లో 2 ఇయర్లో నిజంగా ఏమీ సాధించలేరు. అది చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్. ఎక్కడో ఎవరికో జరుగుతుంది తప్పించి రెగ్యులర్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో రెగ్యులర్ మోడల్స్లో అసలు 1 to 2 ఇయర్స్లో మనం ఏమీ సాధించలేం. మార్కెట్ ఫ్యాక్టర్స్ ఎంతో డిపెండెన్సీ ఉంటే తప్పించి. సో ఖచ్చితంగా మినిమం 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్, ఈ 5 to 10 ఇయర్స్ లాంగ్ టర్మ్ లేకుండా ఎవరు దయచేసి బిజినెస్లోకి రావద్దు. 1 to 2 ఇయర్స్లో మీరు సాధించేది ఏమీ ఉండదు. డబ్బులు రావచ్చు, ప్రాఫిటబిలిటీ ఉండొచ్చు, బట్ ఎంత తొందరగా వచ్చాయో అంత తొందరగా క్యాష్ బర్న్ అవుతుంది. సో ఖచ్చితంగా 5 to 10 ఇయర్స్ లాంగ్ టర్మ్ పెట్టుకోండి. ఈ 5 to 10 ఇయర్స్ ప్లాన్ రాకుండా బిజినెస్లోకి ఎట్టి పరిస్థితుల్లోనే రావద్దు. ఈ విధంగా మనం అసలు ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌కి డిఫరెంట్ స్కిల్ సెట్ ఏ ఉండాలి అన్నవి ఈ 10 పాయింట్స్ కన్సిడర్ చేస్తే ఒకసారి ఇన్ బ్రీఫ్ సమరీలో ఖచ్చితంగా సేల్స్ పాయింట్ మనకు తెలియాలి, లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి, 3 గ్రోత్ ఫ్యాక్టర్ ఎప్పుడూ ఉండాలి, 4 ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని కరెక్ట్గా మనం సాల్వ్ చేస్తున్నామో లేదో తెలియాలి, 5 ఎప్పుడు కూడా డెసిషన్ మేకింగ్ మీద మంచి ఇంపాక్ట్ చూపించాలి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ని మనం ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి. 7th థింగ్ ఏంటి అంటే మన టైంని మన టీంని ఎంత బాగా మెయింటైన్ చేయగలుగుతున్నామో ఖచ్చితంగా తెలుసుకోవాలి. తర్వాత ఏ సెక్టార్లో మీరు వర్క్ చేస్తున్నారో దానికి అవసరమైన డొమైన్ నాలెడ్జ్ని కూడా తెలుసుకోండి. ఆంటర్‌ప్రెన్యూర్‌కి ఎప్పుడు కూడా ఎమోషనల్ కంట్రోల్ ఉండాలి, ప్రతిదానికి అవుట్ బ్రేక్ అవ్వకూడదు. అలాగే ఒక 5 to 10 ఇయర్స్లో లాంగ్ రన్ విజన్ ఏముంది, ఇవి ఆలోచించి మాత్రమే మీరు ఒక బిజినెస్ని లేదా స్టార్టప్ను మొదలు పెట్టండి. ఈ 10 పాయింట్స్ని కన్సిడర్ చేయండి, నోట్ చేసుకోండి, వీటిని ఇంప్లిమెంట్ కూడా చేసుకోండి. జస్ట్ ఏదో చెప్పాం, వీడియో బాగుంది, లైక్ కొట్టేసి షేర్ కొట్టేసి వదిలేదు. వీటిని ఇంప్లిమెంట్ చేస్తే చాలు. ఈ లైక్లు షేర్లు లేకపోయినా సరే దీని ఇంప్లిమెంటేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సో మీకు బిజినెస్లో ఏ డౌట్ ఉన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. వీ హ్యావ్ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్. ఎటువంటి మోడల్ అయినా మార్కెట్కి ఎలా తీసుకెళ్ళాలి, దెన్ అక్కడి నుంచి కావాల్సిన కన్సల్టింగ్ కానీ, సపోర్ట్మెంట్ కానీ, డెట్ ఈక్విటీస్ ఎలా రేస్ చేస్తాం, ఒక టెక్నాలజీని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వీ విల్ హెల్ప్ యూ అట్ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. వీ హ్యావ్ టీమ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ IIMs, IISBs అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్. ప్రతిదానికి ఒక డెడికేటెడ్ టీమ్ ఉంది. సో ఓవరాల్గా బిజినెస్లో స్టార్టప్లో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా హ్యాపీలీ కాంటాక్ట్ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్ ఆర్ కాంటాక్ట్ దిస్ నెంబర్. వీఆర్ హ్యాపీ టు హెల్ప్ యూ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.